జై వీరబ్రహ్మజై గోవిందమంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం జూలై మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమంబజై. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. మేషరాశి జాతకులకి ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం, ప్రత్యేకించి కేతు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, మానసికమైనటువంటి ఒత్తిడి అధికమవటం, బీపీ, ఎసిడిటీ ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, గాయాలు తాకటం అవ్వచ్చు. ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి జాతకులు ఈ మాసంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి కేతువు గోచారవశాత్తు ఉన్నటువంటి మిగతా గ్రహగతులను సమన్వయం చేసుకుంటే మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రథమార్థం ఒక రకంగానూ, ద్వితీయార్థం మరో రకంగానూ ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉండొచ్చు. ప్రత్యేకించి గ్రహ సంబంధమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు అధికమవటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వామి పట్ల ఏదైనా అవగాహన లోపం ఉన్నట్టయితే సామరస్యపూర్వకంగా వాటిని మాట్లాడుకోవటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఈ మాసం ద్వితీయార్థంలో లేదా రెండవ పక్షంలో అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం ఉన్నట్లయితే ద్వితీయార్థంలో మాత్రమే కూర్చొని మాట్లాడుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల, మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి విశేషంగా మీరు శ్రమించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు, మీకు సంబంధించినటువంటి సహచరులు అవ్వచ్చు, పోటీదారులు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో సహాయ నిరాకరణ చేయటం, కృత్రిమంగా కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని వల్ల అవుతావనుకున్నటువంటి పనులు ఆలస్యం అవుతూ ఉండటం, మీ యొక్క పరువు ప్రతిష్టలను దెబ్బతీయటానికి, సమాజంలో మీకున్నటువంటి ఖ్యాతిని తగ్గించడానికి శత్రువర్గం కొన్ని ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు అవ్వచ్చు, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించినవి అవ్వచ్చు, నగదు రవాణా అవ్వచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ల పట్ల కూడా జాగ్రత్త అవసరం. సైబర్ క్రైమ్ అవ్వచ్చు, డిజిటల్ అరెస్ట్ లాంటి భయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. నగదు లావాదేవీలు, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్, ముఖ్యమైనటువంటి వస్తువుల పట్ల, సెంటిమెంట్ వస్తువుల పట్ల కూడా జాగ్రత్తలు అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలని మీరు వ్యవహరించే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్లో మీ భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సహోదర సహోదరి వర్గం అవ్వచ్చు, వ్యతిరేకించేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. వాళ్లతో అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి ముందు ఒక్కసారి కుటుంబ సభ్యులతో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా పూర్తిగా చెప్పి
లాభ నష్టాలను కూడా ముందుగానే బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవటం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో సఖ్యత లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం లేదా కొనుగోలు ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తికి నేను రుణగ్రస్తుడిగా ఉండకూడదు, ఆర్థికపరమైనటువంటి వ్యవస్థల నుంచి కానీ వ్యక్తుల నుండి కానీ మీరు తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో తీర్చివేయటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. అయితే విద్యార్థులకి ఏకాగ్రత సరిగ్గా లేకపోవటం వల్ల మితంగా వాళ్ళు రాణించేటువంటి అవకాశం ఉంది. బోటాబోటీ మార్కులతో ఉత్తీర్ణులు అవ్వటమో లేదా సరైనటువంటి ఉత్తీర్ణత పొందకపోవటమో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పరీక్షా సంబంధమైనటువంటి సమయాల్లో ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో విద్యార్థులు ప్రయత్నం చేయటం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థితిగతులు రావడానికి మరికొంతకాలం వేచి చూడవలసి వస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఏలినాటి శని తీక్షణంగా ఉండటం, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి కేతు సంబంధమైనటువంటి ఫలితం, ఇతర గ్రహాల యొక్క గ్రహగతులని అనుసరించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసం మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగడానికి కాను హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించేటువంటి ప్రయత్నం చేయండి. 108 కదలీ ఫలాలు అంటే అరటిపళ్ళతో అష్టోత్తరాన్ని చేయించేటువంటి ప్రక్రియ, దీన్నే కదలి అర్చన అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ వెళ్ళి కదలి అర్చనను చేయించగలిగితే యోగదాయకమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవరక్షని మెళ్ళలో ధరింపచేసుకోవటం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాటి శనితో పాటు నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తోంది. వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి, శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ప్రత్యేకించి 4వ భావానికి సంబంధించినటువంటి అంశాలు కూడా, అంటే మాతృస్థానం, గృహస్థానం కూడా చతుర్థమే. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా వృషభ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ మాసం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల కొన్ని పరిస్థితుల్లో మాయాస్వరూపుడైనటువంటి రాహువు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని సంక్లిష్టమైనటువంటి అవరోధాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏమిటా సంక్లిష్టమైనటువంటి అవరోధాలంటే, ఎక్కడో మీకు ధనం రాబోతూ ఉంది, కొంతమంది వ్యక్తులు మీకు సహాయం చేస్తారనో, లేదా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా ధనం వచ్చేటువంటి సందర్భంలోనో చిట్ట చివరి నిమిషంలో రాహు సంబంధమైనటువంటి గ్రహగతి వల్ల వాళ్ళు మనసు మార్చుకోవటం, లేదా మీకు రావలసినటువంటి సమయానికి కాకుండా అది వాయిదా పడటం, ఇది కొంత మీకు మానసికంగా నిరాశకి, మానసికమైనటువంటి ఆందోళనకి కారణం అయ్యేటువంటి అవసరం. కాబట్టి ఎటువంటి విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణంలో ఈ రాహు సంబంధమైనటువంటి పరిస్థితి ఏం చేస్తుందంటే, మిమ్మల్ని కొంచెం గాబరాకు గురి చేయటం, మీ విజయాన్ని వాయిదా వేయటం, మీకు రావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి నిమిషంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని రాహు చేస్తుంటాడు. ఇది మనకు మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశమే. కాకపోతే ఈ మిశ్రమమైనటువంటి గ్రహగతుల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి అంశం వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉంది. అదేమిటంటే, సగటు కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించడంతో పాటుగా కొన్ని నెలలు లేదా సంవత్సరాలుగా
సుమారు 1-2 సంవత్సరాలుగా మన ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్తంభించిపోయి ఉన్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో లేవు. ఇబ్బందులు పడుతున్నామనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు, లేదా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త ప్రయత్నాలు ఏమైనా చేద్దామా, లేదా చేస్తున్నటువంటి వాళ్ళు ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో ఉన్న మీకు, ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో లేదా ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయాన్ని సేకరించగలిగినటువంటి వనరులు మీకు చేకూరే అవకాశం ఉంది. అంటే మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా బలంగా మారబోతున్నాయి. కొత్త వ్యవస్థలకి మీరు శ్రీకారం చుడతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు అవ్వచ్చు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, వీటికి చాలా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ధనాన్ని సముపార్జించేటువంటి పరిస్థితులతో పాటు దేశ కాలమాన పరిస్థితులు అనుకూలించటం వల్ల బహుళ ప్రయోజనాల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా విశేషవంతమైనటువంటి ధనాన్ని పొందుతారు. మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఇక చతుర్థ స్థానం గురించి మనం చెప్పుకుంటున్నాం. కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏం జరగబోతుంది? కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వాళ్ళని మీరు దూరంగా పెడుతున్నారనో, మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి సమయాల వల్ల కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నారనో వాళ్ళు కొంత మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది. జన్మనిచ్చినటువంటి మాతృశ్రీ లేదా తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నామన్నటువంటి బాధ వాళ్ళలోనూ మీలోనూ కలుగుతూ ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మాసం 2వ వారం నుంచి కూడా కొన్ని గ్రహాల యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం వల్ల కుటుంబ జీవితంలో అవ్వచ్చు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అవగాహన రాహిత్యంతో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరించుకోగలుగుతారు, సరిదిద్దుకోగలుగుతారు. జీవిత భాగస్వామి మీద ప్రేమ, అనురాగం, ఆప్యాయతను చూపెట్టడంతో పాటుగా భార్యాభర్తల యొక్క బంధం మరింత బలంగా మారేటువంటి అవకాశం ఉంది. అపార్థాలు, అపోహలు, అపనిందలు తొలగిపోతాయి. సరైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా యోగదాయకమైనటువంటి కాలం. మీ యొక్క చాణక్యత వల్ల ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి విద్యార్థులకి ఉన్నత శ్రేణిలో మార్కులు లభిస్తాయి. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణం, దూరదేశ విద్య లేదా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి కానీ వృషభ రాశి జాతకులు తమ దైనందిన జీవితంలో ఈ మాసం అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి దగ్గరకు వెళ్ళి గణపతికి గరికమాలను సమర్పణ చేయటం వల్ల, కుడుములను నివేదన చేయటం వల్ల సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మానసికమైనటువంటి ఆందోళన నుంచి బయటపడటమే కాదు, రాహు ఇచ్చేటువంటి ప్రతిబంధకాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే అదే శివాలయ ప్రాంగణంలోని అమ్మవారి స్వరూపమైనటువంటి దేవీ దేవతా స్వరూపాలని ఎరుపు రంగు పుష్పాలతోనూ ఆరావళి కుంకుమతోనూ అర్చన చేయటం వల్ల ఈ రాహుకేతువులు ఇచ్చేటువంటి
సమస్తమైనటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి జీవన గమనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల సమస్తమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి మిశ్రమ ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసం ఇది. కొన్ని సందర్భాల్లో ప్రారంభం నుంచి కూడా ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితి కలగటం, మీరు ఊహించినటువంటి దానికంటే కూడా లాభాలు అధిక మొత్తంలో రావటం, మీరు ఊహించినటువంటి సంపద కూడా మీకు సొంతం అవటం, ఊహించినటువంటి వ్యక్తుల నుండి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు కూడా రావటం. అంటే ఎవరిని మీరు శత్రువుగా భావిస్తారు, ఎవరిని మీరు ప్రత్యర్థులుగా భావిస్తున్నారు, ఎవరైతే మీకు సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తుల నుండి కూడా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. దీనివల్ల చాలా యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు చూసే అవకాశం ఉంది. ఇలాంటి మంచి ఫలితాలు కలిగినప్పుడు, యోగదాయకమైనటువంటి ఆర్థిక స్థితి మనకున్నప్పుడు సహజంగానే కొంచెం అహం, గర్వం పెరిగే అవకాశం ఉంది. వీటి వల్ల ద్వితీయార్థంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీటి పట్ల మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అంటే ప్రథమార్థంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ఊహించినటువంటి లాభాన్ని కూడా మీరు పొందుతారు. కానీ ద్వితీయార్థం వచ్చేటువంటి సందర్భంలో మీ ప్రవర్తన వల్ల, మీ భావోద్వేగాల వల్ల, మీరు ఇతరులతో ప్రవర్తించేటువంటి తీరు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. గోచారవశాత్తు ఉన్నటువంటి అంగారకుడు కుజుడవచ్చు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి రాహు అవ్వచ్చు, తీవ్రమైనటువంటి అలసటను కలిగించే అవకాశం ఉంది. విరామం, విశ్రాంతి లేకుండా ఆలోచించటం, ప్రయాణం చేయటం, పని ఒత్తిడి కారణంగా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, అలసట కలగటం, వేగంగా నడవటం, పరిగెత్తటం లేదా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ అంగారకుడు కుజుడు, ఈ రాహు సంబంధమైనటువంటి చర్యల వల్ల గాయాలు తాకేటువంటి అవకాశం, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లు అధికమవటం, ఇటువంటి గ్రహగతులు కనిపిస్తున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. రెండవ పక్షం అంటే జూలై 15, 16 తారీఖుల పైన రెండవ పక్షంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా కొంచెం ఇబ్బందుల్ని మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీకు వచ్చేటువంటి ధనం మంద గమనంలో ఉండటం, ఖర్చులు మాత్రం వేగవంతం అవటం. అంటే మీరు సెటిల్ చేయవలసినటువంటి ఖర్చులు వేగవంతంగా వస్తూ ఉంటాయి, కానీ మీకు రావలసినటువంటి ఇన్ఫ్లో ధనం విషయంలో మాత్రం కొంచెం ఆందోళన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో అపోహలు, అపార్థాలు, అపనిందలు తొలగించుకోవడానికి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో దంపతులు ఇద్దరూ కూడా కూర్చొని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు ఆలోచించాలి. మీరు ఆలోచిస్తుంది మీకోసం కాదు, మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించిన భవిష్యత్తు, కుటుంబం, మీకు సంబంధించిన పరువు ప్రతిష్టలు. జీవిత భాగస్వామి ఎన్నో రకాలుగా మీకు అనుకూలవంతంగా ఉంటూ ఉంటారు, కానీ మీకు మాత్రం ప్రతికూలంగా అర్థమవుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మీ వైపుగా వస్తూ ఉన్నప్పటికీ గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల వీళ్ళని మనం విశ్వసించాలా, విశ్వసించకూడదా, మళ్ళీ పొరపాటు చేస్తున్నారేమో, నాకు చెప్పేటువంటి అంశాల్లో అవాస్తవాలు అధికంగా ఉన్నాయేమోనని మీకు మీరుగా పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. పెద్దలు చెప్తూ ఉంటారు, ఏ అంశాన్ని కూడా తెగే వరకు లాగకూడదని. భార్యాభర్తల అంశంలో కూడా ఇదే వర్తిస్తుంది. జీవిత భాగస్వామి మరింత దగ్గరవుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి అంశాలకి మీరు తలూపండి. వాళ్ళు చెబుతున్నటువంటి అంశాలని
మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకు సమయాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దాంపత్య జీవితం మరింత అన్యోన్యవంతంగా మారేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్లో కొన్ని రుణబాధలు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడి అవ్వచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీని పట్ల కొంత మీరు ఆందోళన పడతారు. ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ప్రథమార్థమేమో ఊహించిన దానికంటే ధనం అధికమవుతుంది. ద్వితీయార్థం మాత్రం మళ్ళీ రుణాలు చేయవలసిన పరిస్థితులు కానీ రుణ ఒత్తిళ్లు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందువల్ల జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో ఒకే పని చేస్తూ ఉన్న సందర్భంలో 4-5 అంశాల్లో మీరు బిజీగా ఉండటం, ఏది సక్రమమైనటువంటి ఫలితాలు రాకపోవటం, ఈ విధమైనటువంటి స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త, పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యం కొంత మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం ఉంది. ఋతువులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంది. మీరు ప్రయత్నం చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా పెద్దల నుండి అనుకూలవంతమైనటువంటి సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు తప్పనిసరిగా ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నం చేస్తే మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అవాంతరాలు మొదట ఎదురైనప్పటికీ కూడా సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు రావటానికి, మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి, మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి గాను ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీకు సమీప ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం ఉన్నట్టయితే మంగళవారం పూట శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని విశేషంగా ఆరాధన చేయండి. ఎరుపు మందార పుష్పాలు, ఎర్ర గన్నేరు పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వరుని అర్చించటం వల్ల సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోతాయి, ప్రమాదాలు తప్పిపోతాయి, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగుంటాయి, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం, వైవాహిక జీవితంలో కూడా చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెడలో ధరింపచేసుకోవటం వల్ల మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం చూస్తాం. నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందం అబ్బజీ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రత్యేకించి కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గ్రహ సంబంధమైనటువంటి అంశాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులతో పాటు దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణం కాబోతుంది. కొన్నేళ్లుగా అంటే 3-4 సంవత్సరాలుగా ఇంచుమించు కొన్ని కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. గతించినటువంటి సంవత్సరం రోజులుగా తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయాం. మా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవి బాగాలేవనుకుంటున్నటువంటి వ్యక్తులకి ఒక స్వాంతన కూరేటువంటి అవకాశం, ఒక చల్లని కబురు మిమ్మల్ని చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి వారం తర్వాత పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతమవుతున్నాయి. ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన బుధుడు 7వ తారీఖు తర్వాత కొన్ని అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులను తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో
గతంలో జరిగినటువంటి పొరపాట్లను నియంత్రించుకోవటం, నివారించుకోవటం వల్ల ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళ్ళగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మెలకువలు ప్రదర్శించటం వల్ల, గురుబలం వల్ల మీ యొక్క స్థాయి పెరుగుతుంది, పదోన్నతులు లభిస్తాయి. అనుకున్నటువంటి చోటికి బదిలీ కానీ లేదా వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణకు కానీ చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలు, సేవా సంస్థలకు మంచి పేరు రావటంతో పాటు వాటి బ్రాండ్ విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టానికి భగవంతుడు కాలం అవకాశాలు ఇచ్చినట్టుగా ఒక్కొక్క అవకాశం మీ దరి చేరడంతో పాటుగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని సంవత్సరాలుగా జీవిత లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైనట్టుగా మనం భావన చేయొచ్చు. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు లేదా జీవిత లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాలు మీ దరి చేరుతూ ఉంటాయి. కానీ అవకాశాలని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం అవ్వచ్చు, వాటిని మర్చిపోవటం అవ్వచ్చు, వాయిదా వేయటం వల్ల కాలమే సర్పమై ఫలితాన్ని మింగేసినట్టుగా కొన్ని సందర్భాల్లో మీకు సంబంధించినటువంటి యోగం కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల కారణంగా యోగాలు దరిచేరుతాయి, అవకాశాలు వస్తాయి. సరైనటువంటి సందర్భంలో స్పందించకపోవటం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం, కొన్ని ఇబ్బందులకు కారణమవటం, లేదా అవకాశాలు దూరం అయిపోవటం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కాస్త తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. హార్మోన్స్కు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల అవ్వచ్చు, విరామం లేకుండా ప్రయాణాలు చేయటం వల్ల అవ్వచ్చు, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి అవ్వచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు, కొన్ని అదృష్టకరమైనటువంటి అంశాలు మీ దైనందిన జీవితంలో మీకు గొప్ప అవకాశంగా పరిగణించబోతాయి. సంతానం వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. అదృష్టకరమైనటువంటి కొన్ని సంఘటనలు ఆకస్మికంగా దరిచేరే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు అవ్వచ్చు, పాత మిత్రులు అవ్వచ్చు, మీ గతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క మాట సహాయం వల్ల మీకు చాలా ఉపకారం జరిగేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండటం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ కూడా బృహస్పతి బలం వల్ల అవ్వచ్చు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధ సంబంధమైన స్థితిగతి వల్ల ఉద్యోగం, వ్యాపారం, కెరియర్కు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి. సంతానపరమైనటువంటి అంశాలు చాలా గొప్పగా ఉండబోతున్నాయి. అదృష్టం మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి సమయంగా దీన్ని మనం తీర్చిదిద్దుకోగలిగితే సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి వేదన నుండి బయటపడి చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. విద్యార్థులు మంచి ప్రగతిని చూస్తారు. గ్రీన్ కార్డ్, వీసా, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలు చాలా అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క క్షేత్రం శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకాల సమయంలో కానీ ప్రాతకాలంలో కానీ అమ్మవారికి స్వామివారికి జరిగే
ప్రశస్తవంతమైనటువంటి అభిషేక క్రతువులో పాల్గొన్న జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క దర్శనాన్ని చేసుకొని వచ్చిన వేగవంతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు. ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా చిక్కుముడ్లు పడ్డటువంటి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రశస్తవంతమైనటువంటి కుబేర లక్ష్మీ తైలంతో అనునిత్యం కూడా దీపారాధన చేయటం వల్ల ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు కలిసి రావటం, జనాకర్షణ ధనాకర్షణ వల్ల విశేషవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రగతిని ఈ రాశి జాతకులు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర సంబంధమైనటువంటి ఫలితం. శుక్రుడు దాంపత్య జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని భోగభాగ్యాలని సూచిస్తూ ఉంటాడు. శుక్రుడు కూడా శుభగ్రహమే. కానీ అంతకంటే ముందుగా దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవటం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయాం, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నాయి, లేదా ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నటువంటి ఆలోచనలు మీ మనసును బాధ కలిగించే అవకాశం. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు ఎవరో, మనకు అనుకూలవంతమైనటువంటి వ్యక్తులు ఎవరో కూడా అర్థం కానటువంటి స్థితిగతులు ఉంటాయి. దీన్ని గోచారవశాత్తు ఎలా చెప్పచ్చు అంటే, దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే సర్వారిష్టాలు తొలగిపోతాయి అన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అది వాస్తవం. కానీ బృహస్పతి బలంగా లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సహచరులు, ఉద్యోగులు, మన వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కీలకమైనటువంటి సమయంలో సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఆలోచనలు ఏవి కూడా సన్నిహితుల ముందు ఉంచకూడదు. దీనివల్ల మీకు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేక మీరు మాట్లాడినటువంటి మాటలు సంచలనమై అవి ప్రత్యర్థులకి అస్త్రాలుగా మారే అవకాశం ఉంది. వీటి పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితానికి సంబంధించి కుటుంబపరమైనటువంటి అంశాల్లో భార్యాభర్తల బంధంలో ఇప్పటికే కొన్ని పొరపచ్చాలు ఉన్నట్టయితే, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల కానీ, మీ వైవాహిక బంధానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఇతరులకు తెలియడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రహస్యమైనటువంటి వ్యక్తులతో, రహస్యమైనటువంటి మిత్రులతో మీరు కానీ, జీవిత భాగస్వామి కానీ మీరు చేస్తున్నటువంటి సంభాషణలు ఎదుటి వ్యక్తికి తెలియటం వల్ల గొడవలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రహస్యమైనటువంటి మిత్రులతో మీరు చేస్తున్న సంభాషణ వల్ల వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. జీవితంలో గడిచిన 3-4 సంవత్సరాల యొక్క పర్యంతం, ప్రత్యేకించి 1-2 సంవత్సరాలైనా చాలా కోల్పోయాం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గడ్డు పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఎదురుగానే మీకు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మీ శక్తి సామర్థ్యాల చేత వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉంటారు. ఒంటరిగా కష్టపడుతుంటారు. కానీ విచిత్రవంతమైనటువంటి సందర్భం ఏంటంటే, మీరు ఎంత కష్టపడుతున్నా, సమస్య యొక్క తీవ్రతను తగ్గించడానికి కృషి చేస్తూ ఉన్నా మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మిమ్మల్ని బలహీనపరిచేటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల మానసికమైనటువంటి ఆందోళన పొందుతారు. చాలా అలసట చెందుతారు. ₹1 ఆదాయం లేకపోయినా ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసుకుందాం, కొత్త సమస్యలు ఏవి రాకూడదు. జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలబడటమే కాదు, అది కుటుంబానికి, మన చుట్టూ ఉన్నటువంటి నలుగురికి సహాయం చేద్దామన్న ఆలోచనలో ఉన్నటువంటి మీకు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే కొన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తారు. మళ్ళీ వీటిని పరిష్కారం చేసుకోవడానికి మీరు ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఓ రకంగా చెప్పాలంటే, సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ కూడా
సమస్యలు పరిష్కారం చేస్తున్న సందర్భంలో మీరు మాట్లాడేటువంటి భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సన్నిహితులు కూడా ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే సంభాషణ చతురత అవసరం. మీకు సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మీ అభిప్రాయాన్ని తెలియజేసే అంశంలో కొంత జాగ్రత్త. అవాస్తవాలు ప్రచురితమవుతాయి. మీరు మాట్లాడినటువంటి అర్థాన్ని ప్రతిపదార్థాన్ని తప్పుగా అర్థం చేసుకుని మీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులతో మీరు అర్థం చేసుకుంటారనుకున్నటువంటి మాట కూడా అపార్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి జీవితం పట్ల కొంత జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి అలవాట్లు అవ్వచ్చు, సమయ పాలన లేకపోవటం వల్ల అవ్వచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అవ్వచ్చు, పై అధికారులతో అవ్వచ్చు, విచక్షణ లేకుండా పొరపాటుగా చేసే ప్రయత్నాలు, విచక్షణ లేకుండా మీరు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించినటువంటి తీరు మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అంటే సింహరాశి జాతకులకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే, ఇవన్నీ మిశ్రమ ఫలితాలు కాదు, అనుకూలవంతమైనవి. కానీ భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే చాలా సందర్భాలు అనుకూలంగా మారుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. చాలా బాగుంది. యోగదాయకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి సమయం కోసం మరింతగా వేచి చూడాలి. విద్యార్థులకి యోగదాయకం, కానీ రెండవ ప్రయత్నంలో విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే మీకు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని, అదృష్టకరమైనటువంటి స్థితిగతులను పొందడానికి కానీ వికలాంగులు, అనాథలు ఇటువంటి వారికి విశేషంగా సేవ చేయటం, వారికి వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలోని మిశ్రమమైనటువంటి ఫలితాలు గొప్ప యోగాలుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. విటమిన్లు లేదా హార్మోన్లకు సంబంధించిన ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల అష్టమ స్థానంలోని శని భగవానుడి యొక్క సంచారం కూడా సానుకూలవంతమవుతుంది. శని భగవానుడికి సైతం ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవుణ్ణి విశేషంగా ఆరాధన చేయటం, కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ ఉండటం, కాలభైరవ రక్షని ధరిస్తూ ఉండటం, ఈ విధి విధానం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా సింహరాశి జాతకులు పొందేటువంటి అవకాశం ఉంది. కన్యారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 4. రాహు సంబంధమైనటువంటి ఫలితం ఇది. కానీ కొన్ని గమ్మత్తైనటువంటి అంశాలని మనం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసంలో చూసే అవకాశం ఉంది. చతుర్థ స్థానం ఇది మాతృస్థానం, కుటుంబ స్థానం. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త కొత్త అంశాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త కాపురం పెట్టడం, వేరొక ఊర్లో గృహాన్ని తీసుకోవటం, లేదా గృహం వాహన సంబంధమైన విషయాల్లో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉండటం, మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం బాగుండటం, వాళ్ళ యొక్క ఆశస్సుల చేత ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందడం, ఇలాగ మంచి మంచి అంశాలన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఒక మిత్రుడు దూర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తితో మీకు ఏర్పడ్డటువంటి ప్రయోజనం
వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, వృత్తి సంబంధమైనటువంటి స్థితిగతుల్లో 10 రెట్లు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిగతికి తీసుకువెళ్ళగలిగినటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఒక్కసారిగా మీ కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితిని మీరు పొందబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దైనందిన జీవితానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా యోగదాయకమైనటువంటి మార్పులు, అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. ఆర్థికంగా చాలా ధనం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఈ మాసం ప్రథమార్థంలోనే అంటే 4-5 తారీఖులు దాటినటువంటి వెంటనే చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది లేనటువంటి స్థితిగతిని మీరు చూస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, జీవిత భాగస్వామి లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సహకారం లభించడం వల్ల వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు కెరియర్ విషయంలో చాలా ఉన్నతమైన స్థితిగతికి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది. మీ కాళ్ల మీద మీరు నిలబడుతూ ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేని జీవన విధానంతో పాటుగా ఒక ఉన్నతమైనటువంటి కెరియర్ని నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి గ్రహ సంపత్తి మొత్తం సిద్ధమైనట్టుగా మీ ముందు ఉంటుంది. మీ గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలని వివాదాలకి తావిచ్చేటువంటి స్థితిగతులను కొంతమంది చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల కొంత జాగ్రత్త. మీ గత జీవితం గురించి తెలిసినటువంటి వాళ్ళు అవ్వచ్చు, మీ గతానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను గురించి ఆరోపణ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. రాజీ మార్గంలో చాలా అంశాలని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి మార్పులు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు, కొన్ని అంశాలు అత్యంత అనుకూలవంతంగా మారుతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, పై అధికారులు, మీకంటే పై వ్యక్తులతో సహకారం బాగుంటుంది. వాళ్ళు చేసేటువంటి మాట సహాయం అవ్వచ్చు. ఒక ముఖ్యమైనటువంటి అంశంలో కొంతమంది వ్యక్తులు మీకు చేసే సహాయం వల్ల మీ యొక్క వైభవం, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ కుటుంబపరమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో కుటుంబానికి సంబంధించిన పెద్దల యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం ఉంది. లేదా కుటుంబానికి సంబంధించి కొన్ని సంతాప దినాలు, అశుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవలసి వస్తుంది. అంటే అశుభం అంటే వేరొకటని కాదు, కానీ గతించిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన అంతిమ సంస్కారాలు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో కూడా పాల్గొనవలసి వస్తుంది. అంటే ఇది దుఃఖపూరితమని కాదు, కానీ పెద్దలకు సంబంధించిన ఆరోగ్యం పట్ల కొంత అప్రమత్తంగా ఉండటం, జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కమ్యూనికేషన్ రంగాలు, వార్తాపత్రికలు, మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రచార సంబంధమైనటువంటి సాధనాలు, వ్యవస్థల ద్వారా మీరు లాభపడతారు. ఎంతో కాలంగా పరిష్కారం కానటువంటి ఒక సమస్యకి ఇవి తోడవటం వల్ల పరిష్కారం లభిస్తుంది. విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రగతి బాగుంది. కొత్త గృహం, వాహన సంబంధమైనటువంటి అంశంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి వారికి సంబంధించినటువంటి అభిరుచి వల్ల పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం చూస్తాం. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు ఉన్నాయి. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటుగా వీసా, గ్రీన్ కార్డ్, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. కాబట్టి
అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలుగుతూ ఉన్నాయి. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగడానికి గాను శనివారం పూట మీ సమీప ప్రాంగణంలోని విశేషవంతమైనటువంటి గోశాల వద్దకు వెళ్ళి గోవులకు ప్రదక్షిణ చేసిన, పచ్చి ఆకుకూరల్ని వాటికి ఆహారంగా తినిపించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి శనివారం పూట నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి విశేషంగా పరమేశ్వరుని కూడా స్మరణ చేసుకొని, పరమేశ్వరుడికి కూడా అభిషేకం చేసి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి, మళ్ళీ స్నానానికి ప్రక్రియను పూర్తి చేసి ఇంటి ప్రాంగణానికి వస్తే యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. నవగ్రహ బాధలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూడడం చేత అనునిత్యం కూడా స్నానాన్ని చేయండి. నవగ్రహ బాధలు తొలగి పురోగవృద్ధికి వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రత్యేకించి తులారాశికి రాశ్యాధిపతి కూడా శుక్రుడే. కొంతకాలంగా తులారాశి జాతకులకి కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలని మనం చూస్తున్నాం. చాలామంది అంటుంటారు, గురుగారు తులారాశికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నట్టుగా చెప్తున్నారు, కానీ కొంతమంది విషయంలో మాత్రం అది జరగట్లేదు. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఉన్నటువంటి ఫలితాలతో పాటుగా చాలామంది వాళ్ళ యొక్క నామ నక్షత్రాన్ని అనుసరించి తులారాశి అనుకుంటూ ఉంటారు. అంటే జన్మ నక్షత్రం కాకుండా ఏ నక్షత్రంలో పుట్టామో మనకు తెలియనటువంటి సందర్భంలో తులారాశికి సంబంధించినటువంటి రా అనేటువంటి అక్షరంతోనో మరో అక్షరంతోనో నామ నక్షత్రాన్ని అనుసరించి పెట్టుకున్నటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అవి కొన్ని జరగట్లేదు అనేటువంటి భావన కూడా ఉంటుంది. వాటికి నేను వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ నామ నక్షత్రంలో పేరు ఉన్నప్పటికీ కూడా 40 నుండి 50% ఖచ్చితమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు మీరు పొందుతారు. తులారాశి జాతకులకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. వేతనం పెరగటం, ఆర్థికంగా రావలసినటువంటి లాభం అధికమవటం, మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవటం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు చాలా యోగదాయకమైనటువంటి ప్రయోజనాలకి కారణమవుతూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మనం పొందబోతున్నాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కెరియర్కు సంబంధించినటువంటి అంశాలని మనం చూసుకున్నాం. కానీ ఇక మీదట జరగబోయేది కుటుంబపరమైనటువంటి అంశాలకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సంతానపరమైనటువంటి స్థితిగతులకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల యొక్క భవిష్యత్తును చూసుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది, అనుకూలవంతమవుతుంది, యోగదాయకమవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉన్నతాధికారులు, పై వ్యక్తుల నుండి సహాయం లభించటం, ఉద్యోగంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళటం, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగుండటం, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉండబోతుంది. కానీ ఒక్క జీవిత భాగస్వామితో మాత్రమే కొన్ని విషయాల్లో పురపచ్చాలు రావటం, అభిప్రాయ భేదాలు రావటం, మనం సరైనటువంటి విధి విధానంలో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు చేసే పొరపాట్లు మనకు చికాకులను కలిగిస్తాయి. పైపెచ్చు వాళ్ళు పొరపాట్లు చేసి మనల్ని సంజాయిషి అడగటం. ఇది ఎలా ఉంటుందంటే, చెయ్యని పొరపాటుకు మనం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, చెయ్యని పొరపాటుని క్షమించమని అడగవలసినటువంటి దుస్థితి అకారణంగా మనకి ఇబ్బంది కలిగిస్తాయి. మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంటాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు కలుగుతుంటాయి. వీటి పట్ల మాత్రం కొంత మనం జాగరూకతతో ఉండవలసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి మార్పులు కొంతకాలంగా ఉన్నాయి. అటువంటి గ్రహ సంపత్తే ఉంది. ప్రశ్నాశాస్త్రం కూడా ఏం చెబుతుందంటే, ఈ యోగం ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సరైనటువంటి నిద్ర, ఆహారం, యోగా చేయటం, ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానం గురించి మీరు ఆలోచించే నిర్ణయాలు, ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. పిల్లల యొక్క ఆరోగ్యం, వాళ్లకు సంబంధించిన క్రమశిక్షణ, విద్య, భవిష్యత్తు, మీ బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి జీవన విధానం ఉండేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల వల్ల, వాళ్లకు సంబంధించిన సహాయ సహకారాల వల్ల మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల్ని కూడా మీరు పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. అయితే మీ గత జీవితానికి సంబంధించిన కొంతమంది పాత వ్యక్తుల యొక్క కలయిక చికాకు కలిగించే అవకాశం ఉంది. వాళ్ళు గతానికి సంబంధించిన చేదు అంశాలు, కొన్ని దురదృష్టమైనటువంటి సంఘటనని మళ్ళీ మీకు చెప్పటం, మీ మనసును గాయపెట్టడం, ఇవి చేసే అవకాశం ఉంది. కాబట్టి పాత మిత్రుల వల్ల గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవటం వల్ల కొంత ఆందోళన పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటిది. ఉన్నత అధికారులు లేదా పై స్థాయి వ్యక్తుల యొక్క మెప్పును మీరు పొందగలుగుతారు. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు బాగున్నాయి. విద్యార్థులు ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. కోరినటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ కాలం, పోటీ పరీక్షల్లో ధీటుగా రాణించటమే కాదు, ఉద్యోగాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి తులారాశి జాతకులు తమ దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి గురువారం పూట మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి గురుదేవతా స్వరూపాలు దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఇటువంటి గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి తీయని నివేదనని గురుదేవతా స్వరూపాలకి అర్పించటం, ఇప్ప నూనెతో కనుక దీపారాధన చేయటం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. నరఘోష, నరదిష్టి, నరపీడలు కాస్త అధికంగా ఉన్నటువంటి కారణంగా అనునిత్యం కూడా తంత్రమాలా చూర్ణంతో స్నానం చేసి మీ నుదుటిన తంత్రమాలా చూర్ణాన్ని రక్షగా పెట్టుకున్న అనుకూలవంతమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. రాహు సంబంధమైన ఫలితం ఇది. చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి అంశం. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంటే కొన్ని సందర్భాల్లో పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడో మనం చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి పనులకి సమీపమైనటువంటి భవిష్యత్తులోనో వర్తమానంలోనో ఫలితాలను మనం చూస్తుంటాం. అవి మంచి అవ్వచ్చు, చెడవచ్చు. కుటుంబపరమైనటువంటి జీవితం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏదైనా నిర్లక్ష్యం కారణంగా కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, వైవాహిక జీవితంలో అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాల పట్ల కొంత మీరు వాటి పట్ల సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నతులు లభిస్తాయి. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల నుండి ఉన్నతమైనటువంటి విద్యను పూర్తి చేయటం,
తదనుగుణంగా సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కుటుంబపరమైనటువంటి అంశాలు తిరోగమనంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులతో గతంలో మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చేశాం, వాళ్ళతో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలకి అంగీకారం తెలిపాం, కానీ వాటిని మరిచిపోయాం, కాలగమనంలో కలిసిపోయాయనుకుంటున్న కొన్ని అంశాలని కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు మీ ప్రతిష్టకి ఇబ్బంది కలిగించడానికి కృత్రిమమైనటువంటి అవరోధాలను కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే తప్ప ఏవైనా ఖాళీ కాగితాల మీద కానీ అంగీకార పత్రాల మీద కానీ అనవసరంగా మీ యొక్క దస్తూరితో రాయటం కానీ సంతకాలు చేయటం కానీ చేయకండి. మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి బ్లాంక్ చెక్స్, బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, దస్తావేజుల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఇవి ఎవరైనా దుర్వినియోగం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్త వహించవలసింది. సైబర్ క్రైమ్ ద్వారా అవ్వచ్చు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి కొన్ని అంశాలకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని, సానుకూలవంతమైనటువంటి స్థితిగతిని పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహగతులు అవరోధాలను ఇస్తున్నట్టుగా అనిపించిన సామర్థ్యం చేత, మీకున్నటువంటి మేధోబలం చేత వీటికి పరిష్కారాలని వెతకటమే కాదు, దీని నుంచి తప్పనిసరిగా మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఎందుకో తెలియదు, తీక్షణమైనటువంటి కెరియర్లో వస్తున్నటువంటి సవాళ్ళని, ప్రతి సవాళ్ళని ఎదుర్కోవటం వల్ల, విరామం విశ్రాంతి లేకపోవటం వల్ల అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో మీరు పొందుతున్నటువంటి ప్రతిఘటన నుంచి ఇది కుటుంబం మీద కోపాన్ని, ప్రభావాన్ని చూపెట్టడం, కుటుంబ సభ్యులతో సఖ్యతగా లేకపోవటం కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశం. వీటి పట్ల మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్లో మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, గాయాలు అవ్వచ్చు, వీటి పట్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తులు మీ శ్రేయస్సును కోరుకునేటువంటి అభిమానులు లేదా స్నేహితులు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మళ్ళీ మీ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బలపడతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రగతికి, సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఉన్నతిని సాధించడానికి మీరు చేసే ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో జాగ్రత్త పాటించటం, మీకు సంబంధించిన ధనం లేదా కొన్ని డాక్యుమెంట్లు, కొన్ని చెక్కులు, ముఖ్యమైనటువంటి అంశాలను సరిగ్గా చూసుకోవటం, మీ పనులన్నింటినీ మరొక్కసారి మీరే పర్యవేక్షించుకోవటం, ఎవరికి కూడా అజమాయిషి ఇవ్వకపోవటం, గతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, స్నేహితులు, వీళ్లతో మళ్ళీ సంబంధ బాంధవ్యాల్ని పునరుద్ధరించుకోవటం వల్ల చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబమే మీకు అండగా ఉండాలి. కాబట్టి కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో చాలా యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లతో కూడా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని కలిగి ఉండండి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని యోగదాయకమైన మార్పులు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం మీరు వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి మీ సమీప ప్రాంగణంలోని
ప్రశస్తవంతమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శుక్రవారం పూట ఆరావళి కుంకుమతో కుంకుమార్చనను చేయించే ప్రయత్నం చేయండి. శ్రీచక్ర మేరువుని విశేషంగా పూజించండి. యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. శ్రీచక్ర రాజాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజిస్తున్న, శ్రీ సూక్తాన్ని అనునిత్యం కూడా వింటున్న వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా యోగదాయకమైన ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనునిత్యం కుబేర లక్ష్మీ తైలంతో దీపారాధన చేస్తూ ఉండటం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రతిష్టంభనలు తొలగిపోతాయి. గతానికి సంబంధించినటువంటి పాత మిత్రుల యొక్క కలయిక, పాత భాగస్వాముల యొక్క బలం వల్ల మీరు చేసే ప్రయత్నాలు అప్రయత్నంగా ముందుకు వెళతాయి. యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4 రాహు సంబంధమైన ఫలితం. ప్రత్యేకించి చతుర్థ భావంలో 4వ స్థానంలోనే శని భగవానుడి యొక్క సంచారం ఉంది. ఇది అర్ధాష్టమ శని. కొన్ని పరిస్థితులు తీవ్రమైనటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎదురైనప్పటికీ దైనందిన జీవితంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, జీవితంలో కొన్ని అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ప్రతిఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కానీ గోచారవశాత్తు ఉన్న కొన్ని గ్రహగతులు, ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కారణంగా, పైగా మీ రాశి నుండి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కొన్ని కాంబినేషన్స్లో సహాయం చేయటంతో పాటు జాప్యం కూడా చేసే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందంటే, మనకు రావలసినటువంటి ఫలితం వెంటనే రాకపోగా, రేపటికో ఎల్లుండికో వాయిదా వేసినట్టుగా, కొన్ని సందర్భాల్లో అత్యవసరమైనటువంటి సమయంలో మనకు రావలసినటువంటి ధనం లేదా ఫలితం వాయిదా వేయబడుతుంది. అంటే ఎదురు చూసేటువంటి తత్వంతో కాస్త మానసిక సంఘర్షణ అధికమవుతుంది. వీటితో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్త. ఉత్కంఠగా ఉన్నటువంటి సందర్భాలు, జీవన ప్రయాణంలో ప్రతి సందర్భంలో కూడా ఆందోళన కలిగించేటువంటి సంఘటనల వల్ల తీవ్రమైనటువంటి తలనొప్పి, మానసికమైనటువంటి ఒత్తిడి, డిప్రెషన్స్కు లోనైపోవటం, ఇలాంటి సందర్భాలు కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే అవుతుంది అనుకున్నటువంటి పని చిట్ట చివరి వరకు చాలా ఉత్కంఠగా సాగి అది జరగడం, లేదా కొంత మళ్ళీ వాయిదా తీసుకోవటం, మళ్ళీ ఆ పని పూర్తయ్యే వరకు శారీరకంగా మానసికంగా బాగా అలసిపోవటం, ఇలాంటి అంశాలు కొంచెం మీకు అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరాన్ని, ఆరోగ్యాన్ని, మనస్సుని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళటం పని ఖచ్చితంగా అవుతుంది. కానీ అనుకున్నటువంటి సమయ వ్యవధికి అటు ఇటు కావచ్చు, కానీ మంచి ఫలితాన్ని అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రేస్ పీరియడ్ని నిర్ణయించుకోవటంలోనూ, ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకోవటంలోనూ కొంత ఓర్పు, సహనాన్ని కలిగి ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని సందర్భాల్లో మానసికమైనటువంటి సంఘర్షణలు, మానసికమైనటువంటి ఆందోళనలు, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితిగతిని మీరు చూస్తారు. ఎప్పుడో మనకు జరిగినటువంటి అవమానం, కొన్ని విషయాల్లో మనం ఎదుర్కొన్నటువంటి ప్రతిఘటన, ఎక్కడైతే ఇబ్బందులు జరిగాయో మళ్ళీ అక్కడే మీకు రాజ్యపూజ్యం, గౌరవం లభించేటువంటి అవకాశం. కొంతమంది వ్యక్తులతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి విరోధాలు తొలగిపోతాయి. వాళ్లతో మళ్ళీ మీరు సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సమాజంలో మీ యొక్క గౌరవం పొందటం, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన విధానం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ అర్ధాష్టమ శని వల్ల మాత్రం ఇంటా బయట ప్రతిష్టంభనలు, వాహనానికి సంబంధించిన మరమ్మతులు, వాహన ప్రమాదాలు, గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు, ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, ఇవి మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితంలో
దీర్ఘకాలికంగా ఎవరి మీదనైతే మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నామో, ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో, మీకు ఇప్పటి వరకు ఎవరైతే సమస్యలను సృష్టిస్తూ మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నారో, కాలం, భగవంతుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇస్తాయి. మీరు వాళ్ళ నుండి, వాళ్ళ స్థితిగతుల నుండి ఉన్నతమైనటువంటి పరిస్థితికి వెళ్ళడానికి, ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి ఒక అవకాశం తప్పకుండా లభిస్తుంది. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాములతో కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి ప్రస్తావనలు, వీటి విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అర్థాలు అపార్థాలు అవ్వటం, అపోహలకు తావిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబానికి సంబంధించి వారసత్వంగా లభించినటువంటి ఆస్తులు అవ్వచ్చు, వారసత్వంగా లభించినటువంటి వారసత్వ సంపద, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా మెలకువగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాల్లో అధికారగణం, అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కొన్ని ఇబ్బందులు, పన్నులు, సుంకములు, ట్యాక్సులకు సంబంధించినటువంటి విషయంలో అధికారులతో విరోధాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల్లో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. అర్ధాష్టమ శనిలోనూ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎక్కడ గౌరవాన్ని కోల్పోయారో అక్కడే మళ్ళీ పదవులు, ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు లభించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత లోపించటం వల్ల సరైనటువంటి ఫలితాలు లభించకపోవటం కొంత మానసికమైనటువంటి ఆందోళనకి కారణమవుతుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కూడా లభించే అవకాశం ఉంది. అనునిత్యం కూడా మీ దైనందిన జీవితంలో ఆరోగ్యం మరియు ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి రావటానికి సూర్య భగవానుడు యొక్క ఆరాధన విశేషం. ఆదిత్య హృదయాన్ని విశేషంగా వినండి, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా వదిలిపెట్టడం, ప్రతినిత్యం కూడా 12 సార్లు ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని చదివి నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యంగా ఇస్తూ సూర్య నమస్కారాలు చేయటం అనుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతాయి. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు మీకు లభించే అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళో ధరింప చేసుకోవటం వల్ల అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు, యోగదాయకమైనటువంటి స్థితిగతులు రావటమే కాదు, ఆలస్యం జాప్యం అవుతున్నటువంటి అంశాలన్నీ కూడా మీకు సానుకూలవంతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైన ఫలితం. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సమన్వయంతో వ్యవహరించగలిగితే అద్భుతమైనటువంటి స్థితిగతులను కూడా చూసేటువంటి అవకాశం ఉంది. అది కూడా ముఖ్యంగా కెరియర్ విషయంలో, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాలు, వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో గతించినటువంటి సంవత్సరానికి 7.5 సంవత్సరాల ఏలినాటి శని పూర్తయింది. కానీ సంవత్సరం పూర్తయిపోతూ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఉద్యోగం, సరైనటువంటి వృత్తి, సరైనటువంటి వ్యాపారం లభించట్లేదు. మన స్థాయికి తగినటువంటి స్థితిగతుల్లో మన దైనందిన జీవితం ఉండట్లేదన్న భావన ఏదైతే ఉందో, మీకు మంచి అవకాశం మీ ముంగిట్లో ఉంది. మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి ఒక చక్కని అవకాశం మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో దాన్ని సరిగా పట్టించుకోకపోవటం, వేగంగా ప్రయత్నం చేయకపోవటం, వచ్చినటువంటి అవకాశాలకి వేగవంతంగా వాటిని అనుకూలంగా మార్చుకోవటంలో ఏర్పడేటువంటి జాప్యం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం కాకపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి.
దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత బాగా ఉంది. దీనివల్ల ఆర్థికపరమైన పరిపుష్టి బాగుంటుంది. డబ్బు విశేషంగా మీ చేతికి వస్తుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళటానికి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా డబ్బు మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా అనుకూలవంతమైనటువంటి అంశంగా మనం భావన చేయొచ్చు. కానీ మరికొన్ని విషయాల్లో ఖర్చులు కూడా వాటితో పోటీ పడుతుంటాయి. సవాలుకు ప్రతి సవాలు ఎదురైనట్టుగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా డబ్బు ఎలా వస్తుందో అంతకు రెండింతలుగా ఖర్చులు కూడా వేచి ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. అనవసరమైనటువంటి అంశాలకు ధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతులు యోగదాయకంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా బాగున్నాయి. కానీ సమాజంలో మీ యొక్క ఖ్యాతిని దెబ్బతీయడానికి ప్రత్యర్థులు మాత్రం వెంటాడుతూనే ఉంటారు. మీకు గౌరవప్రదమైనటువంటి ఏ హోదా లభించినా, గౌరవప్రదమైనటువంటి ఏ స్థానం లభించినా, మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీరు పొందేటువంటి గౌరవాన్ని చూడలేక కొన్ని ఇబ్బందుల్ని సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకూలవంతమైనటువంటి శత్రువులు మరియు ప్రత్యర్థుల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఏ పని పూర్తి కాకముందు ముందుగా మనం అందరికీ చెప్పేయటం, బయటకు ప్రకటించటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరించగలిగితే మంచిది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ఛాతీ, కడుపు నొప్పి, రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా వీటికి సంబంధించిన అనారోగ్యం ఉంటే మాత్రం వైద్య పరీక్షలు తప్పనిసరి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ జీవన శైలిలో మార్పు రావటం, దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా చేయటం, దేశ కాలమాన పరిస్థితులు మరియు వాతావరణంలో విభిన్నమైన మార్పులు రావటం, అంటే మీరు తరచుగా వెళ్ళే ప్రదేశాల కంటే కూడా దూర ప్రాంత ప్రయాణాల్లో ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల నిద్ర, ఆహారం వంటి అంశాలు మిళితమై ఉండటం ఆరోగ్యాన్ని ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి మీ గర్భవాసాన్ని జనించిన సంతతి, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు బాగుంది. వాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకోవడానికి కొంచెం ఓర్పు, నేర్పు, ఓపికతో ఎదురు చూడటం, ఏ సమస్యనైనా మీ మేధస్సుతో పరిష్కారం చేసుకోవటం, ఏ దాన్ని కూడా ముందుగానే మీ మేధస్సును ఉపయోగించి ముందుగా ప్రకటించకపోవటం, అంటే పని పూర్తయ్యే వరకు కూడా బయటకు చెప్పకపోవటం, ఈ మెలకువల్ని పాటించడం వల్ల చాలా యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. మీరు కోరినటువంటి గుర్తింపును పొందుతారు. పై అధికారులు లేదా ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించిన వ్యక్తులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమై సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి సంబంధించిన ఒక పదవీ ప్రాప్తి మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పట్ల తస్మాత్ జాగ్రత్త. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి మీ సమీప ప్రాంగణంలో నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అందులో కూడా దంపతి సమేతంగా ఉన్నటువంటి జ్యేష్ఠ సమేత శని భగవానుడికి నువ్వులు,
నువ్వుల నూనెని అర్పణ చేయటం, విశేషించి నలుపు రంగులో ఉన్నటువంటి నల్లని ద్రాక్షని నివేదించటం, గల్లు ఉప్పును కూడా అక్కడ ఉంచి రావటం వల్ల సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలే కాదు, అనుకూలవంతమైనటువంటి శత్రువుల నుంచి మీరు ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. అనునిత్యం తంత్రమాల చూర్ణంతో స్నానం చేసిన, తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం కూడా నుదుట పెట్టుకుంటున్నా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. గొప్ప విజయాన్ని సాధించడమే కాదు, కెరియర్లో చాలా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళడానికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి తరుణంలో మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4, రాహు సంబంధమైన ఫలితం. కుంభరాశి వారి మీద ఈ రాహు సంబంధమైనటువంటి ఫలితం విశేషవంతమైనటువంటి ఫలితాన్ని చూపెట్టబోతుంది. మాయాస్వరూపుడైనటువంటి రాహు కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనతో పాటుగా ఆరోగ్య సమస్యలను ఇస్తాడు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఇస్తాడు. మళ్ళీ వెనువెంటనే మాయాస్వరూపుడైనటువంటి రాహు ఎవరికీ అందనటువంటి ఉన్నతమైనటువంటి ఆర్థిక అవకాశాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓ సందర్భంలో తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికమవటం, హృదయానికి సంబంధించినటువంటి అనారోగ్యం, ఛాతి భాగానికి సంబంధించినటువంటి నొప్పి, సరిగ్గా జీర్ణం అవ్వకపోవటం, రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్లు అవ్వటం, ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంది. మరికొన్ని సందర్భాల్లో ₹1 కూడా ధనం లేకపోవడం, ప్రయాణం చేయడానికి కూడా, ప్రయాణ ఖర్చులకు కూడా ధనం లేక ఎవరి మీదో ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వెనువెంటనే ఊహించినటువంటి ధనం మనకు లభ్యమవటం, అనూహ్యకరమైనటువంటి పరిస్థితుల ద్వారా ధనం చేకూరటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి జాతకులకి రాబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా అద్భుతం జరగబోయేటువంటి పరిస్థితులకి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి ముందస్తు ఫలితాలు కనిపిస్తున్నట్టుగానే మీ దైనందిన జీవితంలో చాలా యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు చూడబోతున్నారు. ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి వృద్ధి జరగబోతుంది. గ్రహము, స్థలము లేదా కొన్ని స్థిర చరాస్తులు మీ పేరు మీదకి రావటం, అది వారసత్వ సంపద అవ్వచ్చు, లేదా అదృష్టకరమైనటువంటి పరిస్థితుల వెళ్ళవచ్చు. యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన స్థితిగతులు బాగున్నాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన ప్రగతి బాగుంటుంది. అనుకూలవంతంగా సంతానం ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు, వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది, వాళ్లకు సంబంధించిన వేతనం పెరగటం అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు లభించడం అవ్వచ్చు. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం ద్వారానే కాదు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల కూడా మీ ఆదాయ మార్గాలు పెరగటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబం లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంత జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు కానీ జీవిత భాగస్వామిని కానీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య సంబంధమైనటువంటి విషయంలో తాత్సారం చేయకూడదు. సంతానం అభివృద్ధి పదంలో ఉన్నారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగం లేదా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. ఇదే సందర్భంలో ఎప్పుడైతే మనకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతూ ఉంటాయో నరఘోష, నరదిష్టి, నరపీడ కూడా కలుగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు ఇబ్బందిని కలిగించడానికి చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో
న్యాయపరమైన చట్టపరమైన అంశాలకు సంబంధించినవి, వివాదం కలిగే అంశాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. మీరు చెయ్యని పొరపాటుకి ఇతరుల వల్ల శిక్ష అనుభవించే అవకాశం ఉంది. ఎవరో చేసిన పొరపాటుకి మనం సంజాయిషి ఇచ్చుకోవటం, ఆ పొరపాటుని మనం సరిదిద్దుకొని మనం సమాధానం చెప్పవలసిన పరిస్థితులు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మానసికమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో రాహు అద్భుతమైనటువంటి మార్పును చేస్తాడు. ఒక్కొక్క సందర్భంలో మానసిక సంఘర్షణకు గురి చేస్తాడు. పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ, ఆలోచన చేస్తూ, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలు ఏవి రాకపోయినప్పటికీ కూడా ప్రయత్న లోపం లేకుండా మీరు గనక ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా కలుగుతాయి. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ఎంతో కాలం తర్వాత భగవంతుడు కాలం మీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశం సద్వినియోగం అయి తీరుతుంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించనటువంటి విధంగా కొత్త అవకాశాలు మీ దరి చేరతాయి. యోగదాయకమవుతుంది, సానుకూలవంతమవుతుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు బాగున్నాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమైనటువంటి జీవన విధానాన్ని, అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైన ఫలితాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. నాగవల్లి దళాలు అంటే తమలపాకుల మరణి హనుమంతుల వారికి అందచేయటం, విశేషించి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ హనుమాన్ చాలీసాను విశేషంగా చదవటం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెను దానం చేసి రావటం వల్ల సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చి యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరించడం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి మార్పులు ఈ మాసంతో మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమంబజీ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మీనరాశి జాతకుల యొక్క జీవన విషయంలో కెరియర్కు సంబంధించిన అంశాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి సరైనటువంటి సమయం ఇది. చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి మార్పులు కలగడానికి కూడా అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆలోచనతో వ్యవహరించడం వల్ల సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి చాలా వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలకు సంబంధించిన జీవితం అవ్వచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చాలా తగువులు పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలోకి మీరు వెళుతూ ఉంటారు. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవటం, కొత్త జీవితానికి లేదా జీవన విధానానికి నాంది ప్రస్తావనగా ఈ మాసం ఉండబోతుండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే సుదీర్ఘకాలంగా మానసికమైనటువంటి ఒత్తిడితో సరైనటువంటి వ్యాయామం లేకపోవటం వెళ్ళవచ్చు, నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటం వెళ్ళవచ్చు, శరీరం బాగా అలసిపోయి
దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్యపరమైన అంశాల పట్ల ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హార్మోన్లు లేదా విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. యాసిడిటీ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ సంబంధించిన అంశాలు అవ్వచ్చు, చర్మ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త. కుటుంబపరమైన అంశాల్లో మాత్రం మాతృ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులతో కొంత విరోధం రావటం, కొన్ని విషయాల్లో వాళ్ళు మన గురించి తప్పుగా అర్థం చేసుకోవటం, మాట పెరగటం వల్ల ఉద్రిక్తతలు దారితీసే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత జాగ్రత్త. సంయమనంతో వ్యవహరించడం మంచిది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. రహస్యమైనటువంటి వ్యక్తులు, స్నేహితుల వల్ల ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అది కుటుంబ జీవితంలో కూడా ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ఓర్పు సహనంతో ఉన్నాం, ప్రతి సందర్భంలో కూడా సర్దుకుపోతున్నాం. కానీ ఎందుకో తెలియదు, భగవంతుడు కాలం మాకు సరైనటువంటి అవకాశం ఇవ్వట్లేదన్న ఆందోళనతో ఎవరైతే ఉన్నారో, మీ ఆర్థిక పరిస్థితులు, మీకు సంబంధించిన అవకాశాలు ఒక్కసారిగా రెట్టింపు అవుతాయి. ఏలినాటి శని కూడా అద్భుతంగా మీకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. వీటిని సరిగ్గా మనం వినియోగించుకోగలిగితే మాత్రం మీ యొక్క దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులకి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తగాదాలను విరమించుకోవటం, వివాదాల జోలికి వెళ్ళకపోవటం, కొన్ని సందర్భాలు సామరస్యంగా పరిష్కారం చేసుకోవటం అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండబోతుండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సంతానానికి సంబంధించిన విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు, వాళ్ళకు సంబంధించిన బరువు బాధ్యతల గురించి మీకు ఎక్కువగా ఆలోచన కలుగుతుంది. మీ బాధ్యతలన్నీ కూడా అనుకూలవంతంగా నిర్వర్తించేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో ఎందుకో తెలియదు గాబరా పడుతుంటారు. మీకు సంబంధించిన భవిష్యత్తు గురించి, రేపటి గురించి ఆలోచించినటువంటి మీరు ఈ మధ్యకాలంలో రేపటి రోజు ఏమైపోతుందో, ఉద్యోగంలో ఏమైనా సమస్యలు వస్తాయేమో, వ్యాపార సంబంధమైన అంశాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, సమీపమైనటువంటి భవిష్యత్తు నాకు అనుకూలవంతంగా ఉంటుందా లేదా అన్న మానసిక సంఘర్షణ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వీటి పట్ల మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. విరామం, విశ్రాంతి లేకుండా ఆలోచించటం, ప్రయాణం చేయటం, పని మీద మనసు లగ్నమై ఉండటం వల్ల మాత్రమే ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని బాగా ఉపయోగించుకొని మీ పనితీరుని, మిమ్మల్ని బాగా ఉపయోగించుకునేటువంటి వ్యక్తుల యొక్క సమూహం అధికమవుతూ ఉంటుంది. అంటే మనకి ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు మనల్ని ఉపయోగించుకునేటువంటి తీరులో మాత్రం వాళ్ళు చాలా లాభపడతారు. మనకు మాత్రం కొన్ని విషయాల్లో మనం వెనుకంజ వేసే అవకాశం ఉంది. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ సంబంధమైన అంశాల కంటే కూడా కొత్త మార్గంలో మీరు వెళ్ళటం, ప్రత్యేకించి అదృష్టకరమైన కొన్ని అవకాశాలు కలిసి రావటం, మీ శ్రేయోభిలాషుల వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటం వల్ల లాభం చేకూరుతుంది. ఆర్థికంగా ధనాన్ని సంపాదించగలిగిన పరిస్థితులు మీ దైనందిన జీవితంలో రాబోతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నం చేస్తేనే సరైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది. నిరుద్యోగులకి మరో ప్రయత్నంలో సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. ప్రత్యేకించి మీనరాశి జాతకులు తమ దైనందిన జీవితంలో అనుకూలవంతమైన ఫలితాన్ని పొందడానికి శుక్రవారం పూట మీ సమీప ప్రాంగణంలోని అమ్మవారి స్వరూపాల్లో, సాత్వికంగా ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాలు లేదా మహాలక్ష్మీ దేవి దేవతా స్వరూపాలు విశేషంగా ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. పాయసాన్ని నివేదన చేయటం, తియ్యని నెయ్యితో తయారు చేసినటువంటి మిఠాయిలు,
లేదా విశేషవంతమైనటువంటి నివేదనని దేవీ దేవతా స్వరూపాలు కలిగినటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం పూట నివేదన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శ్రీ సూక్తాన్ని అనునిత్యం వినండి. లక్ష్మీ అష్టోత్తరం చేత అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. శ్రీచక్ర మేరువు కలిగినటువంటి విశేషవంతమైన ప్రాచీనమైన అమ్మవారి స్వరూపాన్ని ఒక్కసారి ఆరాధన చేసి వస్తే చాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.